సినిమాకి ముందు తెలుగులో ప్రభాస్ రేంజ్ యావరేజ్, కాబట్టి పారితోషికం కూడా యావరేజ్ గానే ఉండేది. బాహుబలి సినిమా కంటే ముందొచ్చిన డార్లింగ్, మిర్చి సినిమాలు భారీ హిట్లుగా నమోదైనా కనీసం 50 కోట్ల క్లబ్ ని క్రాస్ చేయలేకపోవడంతో ప్రభాస్ మార్క్ వాల్యూని బట్టి నిర్మాతలు అతనికి 4 నుండి 5 కోట్ల మధ్య మాత్రమే పారితోషికం ఇచ్చేవారు. కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఊహించని విధంగా మారిపోయింది. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా ఏ సౌత్ స్టార్ హీరోకి సాధ్యం కాని ప్రత్యేక ఇమేజ్ మన ప్రభాస్ సొంతం చేసుకున్నాడు. ఇక ఏప్రిల్ 28న రానున్న బాహుబలి పార్ట్ 2లో ప్రభాస్ కి ఇంటర్నేషనల్ గుర్తింపు రావడం ఖాయం. అటువంటి ప్రభాస్ కి నిర్మాతలు భారీగానే పారితోషికం ఇచ్చి ఉంటారని పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాక ఒక్క సినిమాకి 5 ఏళ్లు పనిచేశాడు కాబట్టి ఖచ్చితంగా భారీగానే అంది ఉంటుందని అంటున్నారు. అయితే తాజాగా ప్రభాస్ పారితోషికానికి సంబంధించిన లెక్కలు బయటకొచ్చాయి. మొదటి భాగానికి ప్రభాస్ కి 20 కోట్లు, రెండో భాగానికి 30 కోట్లు అందినట్లు తెలుస్తుంది. అంటే 2 భాగాలకు మొత్తంగా కలిపి 50 కోట్లు పుచ్చుకున్నట్లు తెలుస్తుంది. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.